recorded. మేడం చెప్పండి సార్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మీ పేరేంటండి? మేడం నా పేరు శ్రీనివాస్ నంద, నేను అడ్వకేట్. అడ్వకేట్ అండి. చెప్పండి. అయితే ప్రాబ్లం ఏంటంటే 24th నవంబర్కి మా మదర్ని తీసుకొచ్చిన హాస్పిటల్కి, శంషాబాద్ హాస్పిటల్కి. ఆమె హాస్పిటల్ పేరండి? ప్లూటస్ హాస్పిటల్. ప్లూటస్ అది వినిపించాలి కొంచెం గట్టిగా అండి. ప్లూటస్ హాస్పిటల్ అండి, PLUTAS, ప్లూటస్. ఓకే ఓకే. హాస్పిటల్కి తీసుకొచ్చిన. అక్కడ డాక్టర్ వేణుగోపాల్ అనే అతను చూసి టెస్టులు చేద్దామని చెప్పేసి రాశాడు. చెస్ట్కు ఎక్స్రే తీద్దామని ఎక్స్రే తీశాడు. తర్వాత చెస్ట్ది సిటీ స్కాన్ చేద్దామని చెప్పేసి సిటీ స్కాన్ చేశాడు. దాని తర్వాత అడ్మిట్ అని రాశాడు. అడ్మిట్ అని రాసిన తర్వాత, అడ్మిట్ చేసుకున్న తర్వాత జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేయమని చెప్పారు అతను కూడా. కానీ ఏమైంది, నేను జనరల్ వార్డ్కి నాకు అన్ని డీటెయిల్స్ చెప్పమంటే అన్ని డీటెయిల్స్ చెప్పారు. సింగిల్ రూమ్ ఇంత, షేరింగ్ రూమ్ ఇంత, జనరల్ వార్డ్ ఇంత అని. నేను జనరల్ వార్డ్ సెలెక్ట్ చేసుకున్నా. అతను రిసెప్షనిస్ట్ చెప్పే అతను ఏం చెప్పాడంటే జనరల్ వార్డ్ అయితే 12 బెడ్స్ ఉంటాయని చెప్పాడు. అంటే నన్ను భయపెట్టించడం అనమాట. 12 బెడ్స్ ఉంటాయి, అక్కడ ఉండలేరేమో అని చెప్పేసి. ఆయన పర్లేదు అని చెప్పేసి నేను చెప్పిన. 2:30కి నేను అమౌంట్ పే చేసిన, అడ్వాన్స్ 5,000. తర్వాత ఇంకొక డాక్టర్ వచ్చి చూశాడు. 17,000 టెస్టులు రాశాడు. అంటే మాది ఇన్సూరెన్స్ అని చెప్పేసి అనుకుని, ఇన్సూరెన్స్ ఉందంటే నేను మామూలుగా ఏమో సార్ నేను ఒకసారి కనుక్కుంటా అని చెప్పిన నేను ఇంట్లో. అంటే నేను ఒక్కనే వచ్చాను, నేను మా మదర్ మాత్రమే వచ్చాము హాస్పిటల్కి. అయితే మేడం ప్రాబ్లం ఏమొచ్చిందండి? ప్రాబ్లం అంటే ఒక పక్క ఇక్కడ ఊపిరితిత్తు అనేది కొంచెం ప్రాబ్లం అయిందండి, డ్యామేజ్ అయినట్టుగా వచ్చింది. దాంతో మేడం చెప్పండి. దాంతో వేరొక డాక్టర్ వచ్చి, ఆయన పేరు శివకాంత్ అని, ఆ డాక్టర్ వచ్చేసి 17,000 టెస్టులు రాశారు. టెస్టులు రాసి అప్పటికి కూడా నేను బిల్ పే చేసిన 17,000 కూడా. అప్పటికి తర్వాత నన్ను అడుగుతా ఉన్నారు వాళ్ళు, మీకు కార్డు ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, కార్డు ఉందా, అది ఉందా అని అడుగుతా ఉన్నారు. తర్వాత కొన్ని ఇన్సూరెన్స్లు చూపిస్తే అది రాదు అని చెప్పారు. సరే, అప్పుడు 4:30, 5 o'clock అట్లా పైకి షిఫ్ట్ చేసారు అనమాట ఆ మదర్ని. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదు కాబట్టి. ఇన్సూరెన్స్ ఉంటేనేమో ఐసీయూలోకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు. ఐసీయూలో అయితే 10,000 గా మేడం. అయితే ఇన్సూరెన్స్ భారం మొత్తం అక్కడ ఇన్సూరెన్స్ వాడు భరిస్తాడు కదా మేడం, మా మీద అయితే ఏం పడదు కదా అన్నట్టు. అయినా మా మీద పడకపోయినా ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తే మేమైతే ఐసీయూలోకి పోముగా మేడం. అరే ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తారు అంటే ఏమైంది, ఏంది కథ అని భయపడాల్సి వస్తుంది కదా. మనం చెప్పిండ్రా అండి ఐసీయూ షిఫ్ట్ చేస్తామని? అవును మేడం. ఇప్పుడు చెప్పిరా అంటే ఇప్పుడు దానికోసమే కదా మేడం 4:35 వరకు ఆగిపోయింది. నేను 2:30కి అమౌంట్ పే చేసిన జనరల్ వార్డ్కి. 2:30కి జనరల్ వార్డ్కి అమౌంట్ పే చేసినప్పుడు డాక్టర్ టెస్టులు రాసినప్పుడు ఒక 3 o'clock అయినా పైనకి షిఫ్ట్ చేయాలి కదా జనరల్ వార్డ్కి. షిఫ్ట్ చేయకుండా ఉన్నారంటే దాని అర్థం ఏంది? ఇన్సూరెన్స్ బ్లడ్ రిపోర్ట్ అంటే ఎలా ఉంటది అంటే అండి, బ్లడ్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా కొన్ని హాస్పిటల్స్ లో వెయిట్ చేస్తారన్నమాట, ఏమొస్తుంది అన్నమాట. లేదు మేడం, బ్లడ్ రిపోర్ట్ కాదు, ఆల్రెడీ సిటీ చెస్ట్ చేశారు కదా వేరే డాక్టర్. ఆ డాక్టర్ చేసి కన్ఫర్మేషన్ చేశాడు కదా. ఇట్లా కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే అడ్మిట్ అని రాశాడు. ఇంకా మళ్ళీ ఇంకా ఏం చేస్తారు మేడం, ఆల్రెడీ అడ్మిట్ అని రాసి చేసేసారు. ఆల్రెడీ జనరల్ వార్డ్ లో చేసేస్తాం మనము. మీరు చేసేసారా మరి మేడం? జనరల్ వార్డ్ లో అడ్మిట్ చేయమంటే మనం చేసేస్తాము, ఇంకా చేసేసారు మరి? అవును మేడం, జనరల్ వార్డ్ కి నేను అమౌంట్ పే చేసిన. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందండి? ఇప్పుడు ప్రాబ్లం ఏమిటండి మేడం? ఇంకొకటి
అతను రిసెప్షనిస్ట్ నాకు భయపెట్టియడానికి మీరు సింగిల్ రూమో లేకపోతే షేరింగ్ రూమో తీసుకోవాలని కొన్ని రేట్లు చెప్పాడు. ఎట్లా అండి? సింగిల్ రూమో షేరింగ్ రూమో జనరల్ వార్డుకి అని కొన్ని రేట్లు చెప్పాడు మేడం. ఉంటాయండి అట్లా ప్రతి హాస్పిటల్ ఉంటాయండి. అదే మేడం, అయితే నాకు ఆ రోజు చూపించిన రేట్లు వేరు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళా నాకు వచ్చిన బిల్లు వేరు. అచ్చా. అంటే 2-3 ఉన్నాయని చెప్పేసి మీరు రేట్ల పరంగా న్యూస్ ఇవ్వాలనుకుంటున్నారు. అవును మేడం, రేట్ల పరంగా ఇంకొకటి మెడికల్ మాఫియా కూడా జరుగుతుంది అక్కడ. మెడికల్ మాఫియా జరుగుతుందా అండి? ఓకే 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 అండి. మా రిపోర్టర్కి మీ దగ్గర సెండ్ చేస్తాను. ఎక్కడండి అడ్రస్ చెప్పండి. శంషాబాద్ మేడం. శంషాబాద్ అండి? శంషాబాద్ ఫ్రూటోస్ హాస్పిటల్. ఓకే, వీలైతే ఈ రోజు ఈవినింగ్ వరకు వస్తారండి, లేదంటే రేపు మార్నింగ్ వచ్చి మీకు కలుస్తారు. రేపు మార్నింగా మేడం? అవును, మీ నంబర్ ఇచ్చేస్తాను. ఓకే, మీకు అటెండ్ లో ఉంటారు వాళ్ళు. ఓకేనా? ఓకే మేడం. ఎందుకంటే చాలా ఉన్నాయి మేడం. డాక్టర్ రాయండి ఫార్మసీ నుంచి పైకి వెళ్ళింది ఒక ఇంజెక్షన్ 1700. ఇంకా ఈ ఒక ఛానల్ కాకుండా ఇంకా ఛానల్ ని సంప్రదించుకోండి మరి. అదే అదే అనుకుంటున్నా మేడం. అదే నేను TV9 కోసం మేడం. హలో హలో హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మేడం, చెప్పండి చెప్పండి.